మీ బేబీ ఇంకా తల నిలబెట్టడం లేదా? అయితే మీరు ఈ ఇంపార్టెంట్ యాక్టివిటీని మిస్ చేస్తున్నట్టు. హలో! ఐయామ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. టమ్మీ టైమ్. సో, యూజువల్‌గా టమ్మీ టైమ్ ఏందంటే, పిల్లల్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన బోర్లా పడుకోబెట్టి, వాళ్ళ చేతులు, వాళ్ళ ఆర్మ్స్ అనేవి ముందు భాగంలో పెట్టాలి. సైడ్స్‌కి కాకుండా, ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ సైడ్ ఉండాలి హ్యాండ్స్ అనేవి. సో దట్ ఏమవుతదంటే వాళ్ళ యాక్సిల్లాకి, ఆర్మ్స్‌కి అనే డిస్టెన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ స్టొమక్ పైన ప్రెషర్ పడి గ్యాస్ అనేది ఈజీగా పాస్ చేయడానికి ఉంటది. గ్యాప్ ఉండి అండ్ వాళ్ళ ఆర్మ్స్ అనేవి ముందు పెట్టడం వల్ల. సో, టమ్మీ టైమ్ ఎప్పటి నుంచి జేయొచ్చు? ఎంత టైం చేయాలి? సో, న్యూ బోర్న్ స్టేజ్ నుంచే జేయొచ్చు. పుట్టిన 1 వీక్ నుంచి జేయొచ్చు. సో, యూజువల్‌గా అయితే స్టార్టింగ్‌లో 1-2 మినిట్స్ పర్ 2-3 టైమ్స్ ఏ డే. సో, ఏజ్ పెరిగే కొద్దీ గ్రాడ్యుయల్‌గా 10 మినిట్స్, 15 మినిట్స్, 1 అవర్, 1 ½ అవర్ ఇట్లా ఏజ్‌కి తగ్గట్టు డ్యూరేషన్ అనేది పెంచుకుంటూ ఎళ్ళొచ్చు. ఆహ్, ఈ లిస్ట్ అనేది నేనిక్కడ డిస్‌ప్లే చేస్తాను చూడండి. టమ్మీ టైమ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బేబీ లేచే ఉండాలి. పేరెంట్స్ ఆర్ ఎవరైనా సూపర్విషన్‌లోనే చేయాలి. అండ్ ఫ్లాట్ సర్ఫేస్ పైన పడుకోబెట్టాలి. అండ్ ఫీడింగ్ అయిన వెంటనే మాత్రం చేయకూడదు. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంది? సో, వాళ్ళ కోర్ మజిల్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతాయండి. సో, బేసికలీ లైక్ నెక్ మజిల్స్ కానీ, హిప్ మజిల్స్ కానీ, షోల్డర్ గానీ, బ్యాక్ కానీ, ఈ మజిల్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతాయి. అండ్ వాళ్ళ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళు ఏమంటారు బోర్లా పడడం గానీ, కూర్చోవడం, పాకడం, నడవడం ఇవన్నీ కూడా కొంచెం యాక్టివ్‌గా చేసే అవకాశం ఉంటది. సో ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ ఎవ్రీ న్యూ బోర్న్ పేరెంట్స్ అండ్ మరిన్ని ఇట్లాంటి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ.